పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చండి ఇలా కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి? ఎక్కువ శాతం అండి పిల్లలు పెద్దవాళ్ళని చూసి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. మదర్లీ ఫిగర్ అండ్ ఫాదర్స్. ఓకే. ఓకే. పేరెంట్స్ అనేది ఇద్దరు, నాట్ ఓన్లీ మదర్. హ్మ్. ఓకే. ఫాదర్ కూడా. దే హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద పేరెంట్ చిల్డ్రన్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం. కానీ నేనేమంటున్నానంటే మొత్తం జాబ్ అంతా వదిలేసేసుకొని నువ్వు పిల్లలతోటే ఉండమని చెప్పట్లే. బట్ గివ్ సమ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. దే హ్యావ్ టు నో దట్ ఫాదర్ ఇస్ దిస్ అండ్ మదర్ ఇస్ దిస్. ఓకే. సో ఇవన్నీ తెలిస్తేనే పిల్లలకి ఏంటంటే మిమ్మల్ని చూసి నేను మా అమ్మలాగా అవ్వాలి, నేను నా నాన్నలాగా అవ్వాలి అని రోల్ మోడల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఎంతసేపటికి ఆ ఏజ్లో మీరు చూస్తూనే ఉంటారు పిల్లలు మీ శారీస్ ట్రై చేసుకోవడం, వాళ్ళ డాడీ షర్ట్స్ వేసుకోవడం, లేదా వాళ్ళ చెప్పులు వేసుకోవడం. అది నేర్పించడం కాదు, మిమ్మల్ని చూసే స్కోప్ ఇవ్వండి. మీరు ఎంతసేపటికి మొబైల్స్లలో ఉంటూ, మీరు ఎంతసేపటికి ల్యాప్టాప్స్లలో ఉంటూ వీళ్ళకు ఒక టీవీ పెడితే వాళ్ళు ఏం నేర్చుకుంటారు మదర్స్ని చూసి అనేది మా పాయింట్ అనమాట. సో అందుకని ఏంటంటే మీరు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మీరు తీసి బుక్ పట్టుకొని పిల్లలు బుక్ పట్టుకుంటారు. మీరు ఇద్దరితో హ్యాపీగా కమ్యూనికేట్ చేయండి. దే విల్ ఫీల్ దట్ యా వీఆర్ హ్యావింగ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మా మమ్మీ డాడీ ఇంత నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు, సో నేను కూడా వాళ్ళల్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటారు. మీరు ఒక రూమ్లో, వాళ్ళు ఒక రూమ్లో. నో, ఇప్పుడున్న 2024 జనరేషన్లో ఎవ్రీ కపుల్ వాజ్ డూయింగ్ దిస్. నేను ఏమంటున్నాను, మీరు వెన్ యూ ఆర్ రెడీ, ఓకే, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, వెన్ యూ ఆర్ రెడీ, హ్యావ్ చిల్డ్రన్ అండ్ గివ్ సమ్ టైమ్ టు ద చిల్డ్రన్. డోంట్ మేక్ దెమ్ వెరీ వెరీ బిజీ. ఇల్లుని ఒక ప్లే గ్రౌండ్ చేయకండి, ఇల్లుని ఇల్లులాగా ఉంచండి. ఇల్లు అంటే చెప్తున్నాను కదా, ఇల్లు అంటే ఇల్లులాగే ఉండాలి. డోంట్ మేక్ ద ప్లే గ్రౌండ్. ఒక బాల్ పూల్ తెస్తారు, లేదు ఒక స్లైడ్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. ఎంతసేపటికి పిల్లలు వాటి చుట్టూ సరౌండింగ్ అవుతుంది, అదే ఆటలు. ఎంతసేపటికి టాయ్స్. నో, టాయ్స్ ఇస్ నాట్ లైఫ్, పేరెంట్స్ ఆర్ లైఫ్. సో మీకు కోపం వచ్చిందంటే వాళ్ళకి అర్థం కావాలి విత్ యువర్ ఎక్స్ప్రెషన్. మన చిన్నప్పుడు మనం చాలా బాగా అర్థం చేసుకునే వాళ్ళం మన అమ్మ నాన్నల్ని. కానీ ఈ మధ్యలో పిల్లలకి అది అర్థం కావట్లేదు. సో గివ్ దట్ సార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టు ద చిల్డ్రన్ రాదర్ దాన్ ఆల్ దిస్ థింగ్స్. నేను ఇప్పటికే ఫ్యాన్సీ థింగ్స్ అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేటివి తగ్గించండి. హ్యావ్ యువర్ ఓన్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. సో అప్పుడు చూడండి హ్యాపీగా ఎంత బాగా ఈ ఆటిజం లాంటివి లేకుండా పిల్లలు ఎంత చక్కగా ముందుకెళ్తూ ఉంటారో.